హలో ఎవ్రీబడి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు బిగ్ బాస్ రివ్యూ. ఎంతమంది సెకండ్ వీక్ ఎలిమినేషన్లో శేఖర్ భాషా గారి ఎలిమినేషన్ అన్ఫేర్ అని అనుకుంటున్నారు? డెఫినెట్లీ మీరందరూ ఇంకా అదే మైండ్ సెట్లో ఉంటారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అసలు సోషల్ మీడియా అంతా శేఖర్ భాషా ఎలిమినేషన్ అన్ఫేర్, మళ్ళీ శేఖర్ భాషా హౌస్లోకి ఎంట్రీ ఇవ్వాలి, ఈ రకంగా నడిచింది కాన్వర్సేషన్. రీసెంట్గా ఆయన బిగ్ బాస్ బజ్లో కూడా కింద కామెంట్స్ అన్నీ శేఖర్ భాషా ఎలిమినేట్ అయి ఉండకూడదు అనే మాట్లాడుతూ వచ్చారు. ఎనీవేస్, ఎలిమినేషన్ ఇస్ అన్ ఎలిమినేషన్. నెక్స్ట్ వీక్ స్టార్ట్ అయింది. నెక్స్ట్ వీక్లో నామినేషన్స్, ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ సెగ్మెంట్ ఆఫ్ బిగ్ బాస్ ఎపిసోడ్స్ కూడా వచ్చేసింది. సో నిన్న జరిగిన బిగ్ బాస్కి సంబంధించి నామినేషన్ రివ్యూ గురించి మాట్లాడితే నేను కొంచెం ఫాస్ట్ వెళ్తాను, బికాస్ చాలా మంది ఉన్నారు కాబట్టి నేను స్పీడ్గా చెప్పకపోతే అవ్వదు. సో లెట్ మీ జస్ట్ గివ్ యూ ది ఇంపార్టెంట్ హైలైట్స్ అనమాట. సో ఫస్ట్ వచ్చేసి నామినేషన్ ఎపిసోడ్ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ కంటెస్టెంట్ సీతాతో నామినేషన్ స్టార్ట్ చేయమంటారు బిగ్ బాస్. సో తను వచ్చేసి ఇద్దరిని నామినేట్ చేయాలి కదా, యష్మి అండ్ పృథ్వీ. ఈసారి థీమ్ ఏంటంటే చెత్త బుట్టలను అన్నీ తీసుకొచ్చి చెత్త ఏరుకొని వచ్చిన చెత్త బుట్టల్ని పెట్టి ఎవరైతే వ్యర్థంగా భావిస్తున్నారో, హౌస్లో ఉండడానికి వీలు లేకుండా వెళ్ళిపోవాలని అనుకుంటున్నారో వేస్ట్గా, వాళ్ళని నామినేట్ చేయాలి అన్నది కాన్సెప్ట్. కాబట్టి ఫస్ట్ సీత చెప్పిన నామినేషన్ వచ్చేసి యష్మిని ఎందుకు నామినేట్ చేసింది అంటే, యాక్చువల్లీ వీళ్ళిద్దరికి మధ్యలో మంచి ఆర్గ్యుమెంట్సే జరిగాయి. మిగతా వాళ్ళలా కాకుండా డ్రమాటిక్గానో లేకపోతే ఇంకాస్త ఓవర్ ఎక్స్ప్రెషన్తోనో కాకుండా సీత చాలా ఆన్ టు ది పాయింట్ నామినేట్ చేస్తుంది అన్నది నా ఒపీనియన్. కట్టే కొట్టే తెచ్చేలాగా తీసుకొస్తుంది ఆర్గ్యుమెంట్స్ ఏవైనా సరే. సో అందులో భాగంగా ఫస్ట్ యష్మి నామినేట్ చేస్తుంది. యష్మి నామినేట్ చేసేటప్పుడు చెప్పే రీజన్స్ ఏంటంటే, యాజ్ అ క్లాన్ చీఫ్ పేషెన్స్ లేదు మీకు, అండ్ క్లాన్ చీఫ్గా మీరైతే ఓడిపోయారు, అండ్ ప్రాపర్గా మీ టీంని కంట్రోల్ చేయలేదు, అండ్ ఆల్సో బయాస్డ్గా మీ ఒపీనియన్స్ని మీరు ఇచ్చారు అని అనిపించింది. కాబట్టి ఈ రీజన్స్తో ఫ్రాంక్లీ స్పీకింగ్ ఆల్సో యష్మి తన క్లాన్ని చీఫ్గా తను సరిగ్గా హ్యాండిల్ చేయలేదు అన్న ఒక ఒపీనియన్లోనే ఉన్నారు అందరూ కూడా. ఎందుకంటే కొంచెం ఓవర్గా అడ్వాంటేజ్ తీసుకుంది, చాలా ఎక్కువ ఫీల్ అయిపోయింది. ఈ రకంగా తన క్లాన్ చీఫ్గా తన బాధ్యత వహించలేదు సరిగ్గా అన్నది ఇట్స్ అన్ ఓపెన్ సీక్రెట్, అండ్ ఎవ్రీబడి వేర్ అన్నది సేమ్ ది ఒపీనియన్ అనమాట. అండ్ యష్మి దానికి చెప్పిన రీజన్, నాకు బిగ్ బాస్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం చేయాల్సింది చేశాము, దాన్ని మీరందరూ ఎలా తీసుకుంటారు అన్నది నాకు తెలియదు కదా, మీరందరూ సరిగ్గా తీసుకోలేదని నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది, కాబట్టి ఐ యాక్సెప్ట్ యువర్ రీజన్ అన్నట్లుగా చెప్తుందనమాట. అండ్ అలాగే తను నామినేట్ చేయాల్సిన సెకండ్ పర్సన్ వచ్చేసి పృథ్వీని నామినేట్ చేస్తుంది. పృథ్వీని నామినేట్ చేయడంలో కూడా నాకు అది కరెక్టే అనిపించింది. ఎందుకంటే లాస్ట్ వీక్ టాస్క్ జరిగినప్పుడు సంచాలక్గా ప్రేరణ మీద చాలా హైపర్గా రియాక్ట్ అయిపోయాడు పృథ్వీ. ఎస్పెషల్లీ సీత కూడా ఎప్పుడైతే సంచాలక్గా ఉందో ఆ టైంలో కూడా పృథ్వీ తన మీద కొంచెం రుబాబ్ ఎక్కువే చేసినట్లు అనిపించింది. ప్రేరణ విషయంలో కొంచెం లైన్ క్రాస్ చేశాడు అని అనిపించింది అనమాట. అంటే తన పరంగా అది అగ్రెషన్లా ట్రీట్ చేస్తాడు పృథ్వీ దాన్ని, కాకపోతే ఇట్స్ నాట్ అన్ అగ్రెషన్, అది బేసికల్గా చూసే వాళ్ళకి కొంచెం రూడ్గా ర్యాష్గా అనిపిస్తుంది. సో దిస్ ఇస్ వాట్ ఐ ఫెల్ట్. కాబట్టి పృథ్వీని నామినేట్ చేయాలి. అక్కడ తను చెప్పే రీజన్ కూడా చాలా యాప్ట్గా అనిపించింది. పృథ్వీ గెలవాలని అందరూ అనుకుంటారు, కానీ గెలవాలి అన్నది మాత్రమే కాదు, ఎలా గెలిచామో ఆల్సో ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఆ ఎలా గెలవాలి అన్న దాంట్లో నువ్వు నీ టెంపర్ లూజ్ చేసుకుంటావు, సెల్ఫ్ కంట్రోల్ లూజ్ చేసుకుంటావు, చాలా ఇన్హ్యూమన్గా బిహేవ్ చేస్తావు అని చెప్పడం తను చెప్పిన రీజన్స్ అనమాట. సో ఈ రకంగా సీత నామినేషన్స్ అడ్డారు. అండ్ నెక్స్ట్ విష్ణుప్రియ వస్తుంది. విష్ణుప్రియ వచ్చేసి ఫస్ట్ ప్రేరణ నామినేట్ చేస్తుంది, అండ్ దెన్ యష్మి నామినేట్ చేస్తుంది. ప్రేరణని నామినేట్ చేయడానికి విష్ణుప్రియ చెప్పిన రీజన్స్ వచ్చేసి, సో సంచాలక్గా నువ్వు ఒక ప్రాపర్ డెసిషన్ తీసుకోలేకపోయావు, నువ్వు మ్యానిపులేట్ అయిపోయావు, ఎవరొచ్చి ఏం చెప్తున్నా సరే నువ్వు అది వినేస్తూ వచ్చావు, కాబట్టి ఈ రీజన్తో నేను నామినేట్ చేస్తాను. ఎస్పెషల్లీ మనకి యాక్చువల్లీ వీళ్ళిద్దరికీ మధ్యలో జరిగిన ఎపిసోడ్ కనుక మనం టెలికాస్ట్ అయింది టీవీలో చూస్తే, అభయ్ వర్సెస్ విష్ణుప్రియ ఏదైతే ఎపిసోడ్ జరుగుతూ ఉంటుందో వాళ్ళిద్దరూ ఆ సాక్స్ లాగే ఎపిసోడ్లో, సో తను పడిపోతుంది, విష్ణుప్రియ కింద పడిపోతుంది. లేవబోతూ ఉంటే పుష్ అని మనకి అర్థమవుతుంది, ప్రేరణ చెప్పిందనమాట. సో షీ థాట్ యూ హ్యావ్ టు పుష్ అభయ్, అండ్ అందుకని లేస్తుంది. బట్ పుష్ చేసినందుకు గాను యు ఆర్ డిస్క్వాలిఫైడ్ అవుట్ అని అనేస్తారు. అక్కడ తను చెప్పింది ఏంటంటే, నువ్వు పుష్ చెయ్యొద్దు అన్నది ప్రేరణ చెప్పింది, కానీ నువ్వు పుష్ చేసావు కాబట్టి యూఆర్ అవుట్ ఆఫ్ ది గేమ్. కానీ విష్ణుప్రియకు అర్థమైంది ఏంటంటే, నువ్వు అసలు సంచాలక్గా ఫెయిల్ అయ్యావు, నువ్వే పుష్ చేయమన్నా, నువ్వే పుష్ చేయొద్దన్నా, నువ్వే నన్ను డిస్క్వాలిఫైడ్ అంటున్నావు అని చెప్పి వాళ్ళిద్దరికి అక్కడ క్లాష్ అవుతుంది. కానీ ఇక్కడ క్లియర్గా మనం అర్థం చేసుకుంటే, లైవ్ 24 hours లైవ్ ఫాలో అయిన వాళ్ళకి క్లియర్గా తెలుస్తుంది. అక్కడ చాలాసార్లు ప్రేరణ ట్రై టు టేక్ అ స్టాండ్ ఫర్ హర్, అండ్ ఇదే తను డిఫెండ్ చేసుకోవడానికి కూడా చెప్తుంది. నేను నీ మీద వైలెన్స్ ఉండకూడదని చెప్పి ఎవరు పుష్ చేయొద్దు అని చెప్పాను, నేను నీ కోసం స్టాండ్ తీసుకొని బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇచ్చి నీకు ఇంకొక ఛాన్స్ ఇచ్చాను, అయినా సరే నువ్వు నన్ను నామినేట్ చేస్తున్నావు, ఇట్స్ లెఫ్ట్ అప్ టు యూ అని అంటారు.
సో ఇద్దరు సైడు ఆర్గ్యుమెంట్స్ అయితే అక్కడ బాగానే నడిచింది. అండ్ మొత్తానికి విష్ణుప్రియ నామినేటెడ్, ప్రేరణ. అండ్ నెక్స్ట్ వచ్చేసి యష్మి నామినేట్ చేస్తుంది అనమాట. యష్మిని ఎవరు నామినేట్ చేసినా ఆల్రెడీ 2 వీక్స్ క్లాన్ చీఫ్గా చేసి ఫెయిల్ అయింది అన్న రీజనే ఎక్కువ స్పష్టంగా కనిపించింది. ఎవరు ఎన్నిసార్లు ఎలాంటి రీజన్స్ చెప్పినా. ఇక్కడ బేసికల్గా ఒక పాయింట్ చెప్పాలి, క్యాప్టెన్ ఆఫ్ ది హౌస్ అవుతారు కదా, అంటే ఈ సీజన్లో క్లాన్ చీఫ్ అన్నారు, బట్ మొన్న సీజన్ వరకు కూడా 7th సీజన్ వరకు కూడా క్యాప్టెన్ అన్నారు. సో క్యాప్టెన్ అయినప్పుడు డెఫినెట్లీ కొంతమందికి నచ్చుతాయి, కొంతమందికి వాళ్ళు తీసుకున్న డెసిషన్ చేసే పనులు నచ్చకపోవచ్చు. ఇది ఎక్కడైనా ఉంటుంది. ఇన్ఫాక్ట్ సొసైటీలో కూడా మనం ఒక పర్సన్ అందరికీ నచ్చరు కదా, సో కొంతమందికి నచ్చచ్చు, నచ్చకపోవచ్చు. సో మెజారిటీ ఎలా ఫీల్ అవుతారు ఈజ్ వాట్ ఇట్ మేక్స్ అ డిఫరెన్స్. బిగ్ బాస్ హౌస్లో కూడా అంతే, క్లాన్ చీఫ్గా యష్మి ఫెయిల్ అయింది అన్నది మిగిలిన ఇంటి సభ్యులు చెప్తున్నమాట. దానికి యష్మి ప్రతిసారి డిఫెండ్ చేసుకుంటూ వస్తూనే ఉంది. ఇక్కడతో విష్ణుప్రియ నామినేషన్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ మణికంఠ నామినేషన్. మణికంఠ వచ్చేసి యష్మిని నామినేట్ చేస్తాడు. మణికంఠ యష్మి మధ్యలో కెమిస్ట్రీ చూసిన వాళ్ళు ఎవరు మణికంఠ యష్మి నామినేట్ చేస్తాడా అని అనుకోరు, కానీ ఇక్కడ అదే ట్విస్ట్. అండ్ మణికంఠ చెప్పిన రీజన్స్లో వన్ ఆఫ్ ది రీజన్, ఎప్పుడో క్లాన్ చీఫ్గా ఫస్ట్ వీక్లోనో సెకండ్ వీక్లోనో ప్రేరణకి మణికంఠకి వీళ్ళిద్దరిలో ఒకరిని నామినేట్ చేయాలి, క్లాన్ చీఫ్ సపోర్ట్ చేయాలి ఎవరిని అని అనేసి ఒక సిచ్యువేషన్ జరిగినప్పుడు ప్రేరణ పరిగెత్తుకుంటూ వచ్చి మణికంఠకి కత్తి ఇట్లా పొడుస్తుంది అనమాట. సో ఈ పాయింట్లో అంటే ఆ ప్రేరణ వర్సెస్ మణికంఠ ఒక పర్సనల్ ఇష్యూ జరిగినప్పుడు నువ్వు ప్రేరణకు సపోర్ట్ చేసావు, నాకు సపోర్ట్ చేయలేదు అన్నది మణికంఠ ఇంటెన్షన్, కానీ అది మీ ఇద్దరు పర్సనల్ ఇష్యూ. ప్రేరణ బిలాంగ్స్ టు మై టీమ్, సో ఐ హావ్ టు సపోర్ట్ హర్ అన్నది అక్కడ. కానీ ఆ పాయింట్ ఆఫ్ టైంలో చూసినప్పుడు మనకు అనిపించింది ఏంటంటే ప్రేరణ అండ్ యష్మి ఆర్ ఫ్రెండ్స్ కాబట్టి ఆబ్వియస్లీ యష్మి ప్రేరణను సపోర్ట్ చేస్తుంది, దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్ అన్నది క్లియర్గా అర్థమవుతుంది. కానీ దాన్ని మనసులో పెట్టుకుని ఒక పాయింట్ మణికంఠ చెప్తాడనమాట టు ప్రేరణ. సో ప్రేరణని అక్కడ నామినేట్ చేస్తాడు, యష్మి నామినేట్ చేస్తాడు. అండ్ కమింగ్ టు ద సెకండ్ పాయింట్, మైక్రో మేనేజ్మెంట్ లెవెల్లో నువ్వు అసలు మరీ ఓవర్గా బిహేవ్ చేస్తున్నావు అని అనిపించింది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు టాస్క్ ఆడుతూ ఉంటాము, మధ్యలో చపాతీలు చేయాలి, పిండి కలపాలి, నీళ్లు పెట్టాలి, ఇదంతా ప్రాసెస్ జరుగుతుంది కదా. ఈ లెవెల్లో కూడా పిండి పడింది, గిన్నెలు గడగలేదు, పక్కన చేశారు, ఇక్కడ చేశారు, అక్కడ చేశారు అని ఇట్లా మైక్రో లెవెల్ మేనేజ్మెంట్లో కూడా నువ్వు ఇన్వాల్వ్ అయిపోతూ ఉండడం నాకు నచ్చలేదు అని చెప్పిన వెంటనే యష్మికిను మణికంఠకి ఒక డిస్కషన్ జరుగుతుంటుంది. ఈ డిస్కషన్ జరిగేటప్పుడు ఒక్కొక్కళ్ళు హీటెడ్గా ఉంటారు కదా, నువ్వు మాట్లాడద్దు, నన్ను మాట్లాడి అని అన్నప్పుడు అక్కడ యాక్చువల్లీ ఒక క్యూట్ స్టేట్మెంట్ మణికంఠ పాస్ చేస్తాడు, అలౌ మీ టు టాక్ లేడీ అని అంటాడు అనమాట. అప్పుడు ఓకే ఐ లవ్ యూ టు టాక్ చాక్లెట్ బాయ్ అంటుంది యష్మి. సో వీళ్ళిద్దరి మధ్యలో ఈ హీటెడ్ ఆర్గ్యుమెంట్ నడుస్తున్న ఫేజ్లో మొత్తానికి నువ్వు నన్ను మాట్లాడనివ్వట్లేదు, నన్ను సప్రెస్ చేస్తున్నాను, నాకు ఈక్వాలిటీ కూడా నచ్చలేదు, అందుకనే నేను నామినేట్ చేస్తున్నాను అంటాడు మణికంఠ. సో బేసికలీ దే బోత్ హ్యావ్ డిఫరెన్సెస్. ఆ రీజన్తో ఎవరెవరి పర్సనల్ రీజన్స్ వాళ్ళు డిఫెండ్ చెప్పుకున్నారు, మణికంఠ రీజన్తో నామినేట్ చేశాడు. ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, మీరు మొత్తం ఎపిసోడ్స్ చూస్తూ ఉంటే ఒకసారి ఒక చిన్న ఫ్లర్టింగ్ ఎపిసోడ్ లాగా జరుగుతుంది. మణికంఠ అండ్ యష్మి ఇంత ఫ్రెండ్స్ అయిపోయారా అని అనిపిస్తుంది మనకి. ఎస్పెషల్లీ ఫుడ్ దొంగతనం చేసి తిరిగి మళ్ళీ వాళ్ళకి ఇచ్చేసే టీంలో భాగంగా ఒక పాట పాడితే నీకు ఇస్తాను, అప్పుడు కానీ మా క్లాన్ చీఫ్ ఒప్పుకోదు, కన్విన్స్ అవ్వదు అని ప్రేరణ మాట్లాడుతుంది యష్మి బదులు. అప్పుడు మణికంఠ పాడిన పాట ఏంటంటే అందమైన ప్రేమ రాణి లేత బుగ్గపై అనుకుంటూ పాడుతుంటాడు. అసలు యష్మి యూ హ్యావ్ టు సీ షీ బ్లషెస్ లైక్ ఎనీథింగ్ అనమాట. అంటే వీళ్ళిద్దరి మధ్యలో ఒక క్యూట్ కెమిస్ట్రీ నడుస్తుంది అని అనుకునే టైంలో మణికంఠ వచ్చి యష్మిని నామినేట్ చేయడం అనేది యష్మి అది ఒక హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లా తీసుకుంటుంది. అండ్ వాళ్ళిద్దరి మధ్యలో హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ అదే రేంజ్లో కంటిన్యూ అయ్యాయి. అండ్ నెక్స్ట్ మణికంఠ పృథ్వీని నామినేట్ చేస్తాడు ఫర్ ద రీజన్స్ క్షణికావేశం, టెంపర్ లాస్, ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోకుండా అగ్రెసివ్గా బిహేవ్ చేయడం. సో బేసికల్లీ పృథ్వీ హ్యాస్ దిస్. మొన్న ప్రేరణ విషయంలో కూడా చాలా ఓవర్గా మాట్లాడాడు, ఏంటిది సంచాలక్ డెసిషన్ ఫైనల్ అని బిగ్ బాస్లో ప్రతి ఒక్కళ్ళకి తెలిసినప్పుడు కూడా యూ షుడెంట్ హ్యావ్ ఆర్గ్యూడ్ సో బ్యాడ్లీ అని అనిపించింది నాకు కూడా నేను ఎపిసోడ్ చూసేటప్పుడు. సో దాట్స్ అబౌట్ ఇట్. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ద నెక్స్ట్ కంటెస్టెంట్ ప్రేరణ వచ్చేసి ఫస్ట్ సీతాని నామినేట్ చేస్తుంది. ఇక్కడ ప్రేరణ సీతాకి నామినేట్ చేయడానికి చెప్పే రీజన్ చాలా 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 బక్వాస్గా అనిపించింది నాకు. ఏంటంటే సో సీత వర్సెస్ మణికంఠ ఒక టాస్క్లో కొంచెం ఫిజికల్ అవుతున్నట్లుగా అనిపిస్తుంది అనమాట. ఆ ఫెమినైన్ కార్డ్ అన్నది ప్లే చేయకుండా సీత వాంట్ టు గివ్ ఇట్ హర్ బెస్ట్. సో ఫిజికల్ అయినా పర్వాలేదు, ఐఎమ్ రెడీ టు టేక్ ఇట్ అని చెప్పి డోర్ పుష్ చేయడం కానీ, పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ క్వాంటిటీని తీసుకురావడం కానీ, ఇట్లా చాలా బాగా ఎఫర్ట్స్ పెట్టింది. ఇన్ఫ్యాక్ట్ దీన్ని మనం ఎలా చూడాలంటే
చాలా 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 బాగా ఎఫర్ట్స్ పెట్టింది. షీ రియలీ డిడ్ ఇట్ టూ గుడ్ అని అనిపిస్తుంది. కానీ ఆ రోజు కూడా ఆ టాస్క్ తను చేసేటప్పుడు తన టీమ్మేట్స్ నుంచి ఎవరి దగ్గర నుంచి ప్రాపర్గా సపోర్ట్ రాలేదు. ఆ రోజే సీత ఫీల్ అయింది. కానీ ఆ రీజన్ని పెట్టుకొని గేమ్ ఎమోషన్ రెండు ఉంటే పర్సనల్ లెవెల్లో ఎమోషన్ కన్నా సరే నువ్వు గేమ్కే ప్రిఫరెన్స్ ఇస్తున్నావు. నీ ఎమోషన్స్ అంటే అంతలాగా నువ్వు గేమ్ కోసం ఎమోషనల్ అవ్వకూడదు. యూ షుడెంట్ టేక్ ఇట్ సో హార్ట్కి తీసేసుకోకూడదు. యూ హ్యావ్ టు గివ్ యువర్ బెస్ట్. కానీ ఒక లిమిట్ ఉంటుంది దేనికన్నా. మనకన్నా గేమ్ ఎక్కువ కాదు అన్నది నువ్వు మర్చిపోయావు అని చెప్పి సీత నామినేట్ చేస్తుంది. ఆ రీజన్ ఇస్ లైక్ నాకైతే నవ్వు వచ్చింది. ఎవరన్నా 100% పెట్టి ఆడుతుంటే యూ హ్యావ్ టు సపోర్ట్ దెమ్ కదా. నువ్వు నీకన్నా ఎక్కువగా గేమ్ని తీసుకున్నావు, ఇది అసలు నాట్ ఎట్ ఆల్ ఫేర్ అని రీజన్తో నామినేట్ చేయడం అనేది నాకు నచ్చలేదు. అండ్ నెక్స్ట్ ప్రేరణ విష్ణు నామినేట్ చేస్తుంది. విష్ణుకి చెప్పిన రీజన్స్ కూడా నాకు అసలు చాలా కామెడీగా అనిపించాయి. ఏంటంటే మొత్తం 5 eggs ఉన్నాయంట, విష్ణు 2 eggs తినేసిందంట. యాక్చువల్లీ విష్ణు అక్కడ తెలిసి తినకపోవచ్చు. ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లో ఎగ్స్ రీఫిల్లింగ్ అనేది లెక్క ఉంటుంది. మనిషికి రోజుకి ఇన్ని గుడ్లు అన్నది లెక్క ఉంటుంది. ఆ లెక్క ఉంటుంది. మరి ఆ రోజు ఎన్ని ఉన్నాయో విష్ణు కావాలని ఎవరికి పెట్టకుండా తినేసిందా ఇవన్నీ ఆలోచించకుండా బేసికల్గా విష్ణు 2 గుడ్లు తినేసింది అందుకని నేను నామినేట్ చేస్తున్నానని చెప్పడం ఈజ్ లైక్ వెరీ చైల్డిష్ అనిపించింది నాకు. ఎందుకంటే చాలా క్యాలిక్యులేటెడ్గా తింటాం, అంత ఆరామ్సే ఎవరం తినం బిగ్ బాస్ హౌస్లో. అయినా సరే గుడ్లు తిన్నాం అన్న రీజన్తో నామినేషన్ ఇంట్లోంచి ఇప్పుడు నామినేట్ చేసే దేనికి ఎలిమినేట్ అయిపోతే వెళ్ళిపోతారు ఇంట్లోంచి అని కదా. 2 గుడ్లు తిన్నందుకు గాను నామినేట్ చేసి ఇంట్లోంచి పంపించాలి అని అంటే ఇంక అంతకంటే ఘనంగా రీజన్స్ ఏం కనిపించలేదా అన్నది నాకు అనిపించిన పాయింట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆదిత్య ఓం గారు వస్తారు. ఆదిత్య ఓం గారి రీజన్స్ కానీ ఆయన చెప్పే అసలు నాకు ఎప్పుడూ కామెడీగానే అనిపిస్తూ ఉంటుంది అనమాట ఆదిత్య గారి నామినేషన్. ఆదిత్య ఫస్ట్ విష్ణు నామినేట్ చేస్తాడు. ఇక్కడ విష్ణు నామినేట్ చేయడానికి చెప్పిన రీజన్, సో విష్ణు నాగార్జున గారు వచ్చినప్పుడు టాస్క్లో ఆ బ్లాక్ వాటర్ ఫిల్ చేసేది అది జరుగుతుంది కదా. జరిగినప్పుడు బ్లాక్ వాటర్ ఫిల్ చేసేది అన్నది ఫార్ ఆదిత్య గారికి చేస్తుంది విష్ణు రీజన్ ఏంటి అక్కడ, ఫ్రెండ్ అని అన్నారు. శేఖర్ భాషాని మీరు పొడుస్తూనే ఉన్నారు. మరి అంత ఫ్రెండ్ అయినప్పుడు ఆయన్ని మీరు ఎందుకు నామినేట్ చేశారు? ఇంతలా జరిగినప్పుడు మీరు ఫ్రెండ్స్ అని మణికంఠాన్ని మళ్ళీ నామినేట్ చేస్తారు. మీ ఇద్దరి మధ్యలో ఫ్రెండ్ అంటారు, నామినేట్ చేస్తారు, బ్యాక్ స్టాపింగ్ అనిపిస్తుంది నాకు. కాబట్టి నేను మీకు అలా చేశాను. నాకు ఇప్పటికీ నేను చేసింది కరెక్టే అనుకుంటున్నాను ఆదిత్య గారు అన్న వెంటనే బేసికల్గా ఆదిత్య గారికి ఒకటేంటంటే ఆయన అవతల వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారో అది వినరు. ఆయన ధోరణి ఆయన మాట్లాడేసేసుకొని ఐ లవ్ యూ అని ముద్దులు ఇచ్చేసి ఫ్లయింగ్ కిస్లు ఇచ్చేసి వెళ్ళిపోతాడు. సో వీళ్ళిద్దరి మధ్యలో ఇదే జరిగింది. ఇప్పుడు కూడా మీకు అసలు లిజనింగ్ స్కిల్స్ పేషెన్స్ లేవన్నా నేను చెప్పేది మీరు అసలు వినట్లేదు, ఐ లవ్ యూ అన్న అని చెప్పి సేమ్ అదే రివర్స్ ఇచ్చుకుంటూ విష్ణు కూడా అలాగే బిహేవ్ చేస్తుంది అనమాట. మొత్తానికి ఆదిత్య గారు కూడా నామినేట్ చేసేసి విష్ణు మీద చెత్త పోసేసిన తర్వాత సారీ రా ఐ లవ్ యూ అని మొత్తానికి ఫ్లయింగ్ కిస్ల ఎపిసోడే వీళ్ళిద్దరి మధ్యలో హైలైట్. నిజంగా చెప్పిన రీజన్ కన్నా నామినేషన్ కోసం. నెక్స్ట్ మణికంఠాన్ని నామినేట్ చేస్తాడు. మణికంఠాన్ని నామినేట్ చేసిన రీజన్ కూడా నేనైతే కన్విన్స్ అవ్వలేదు. బికాస్ హౌస్లోకి వచ్చిన తర్వాత ఆదిత్య ఓం అండ్ మణికంఠ వాళ్ళిద్దరూ ఒకళ్ళొకళ్ళు వినడాలు, ఒకళ్ళకొకళ్ళు యాక్సెప్ట్ చేసుకోవడాలు. ఎస్పెషలీ మణికంఠ ఫస్ట్ ఫ్యూ డేస్ చాలా లో ఉన్నప్పుడు ఎమోషనల్గా మారల్గా సపోర్ట్ ఇచ్చింది ఆదిత్య అని అందరికీ తెలుసు ఆ విషయం. అయినా సరే నువ్వు నాకు సపోర్ట్ చేయలేదు అన్న రీజన్తో, అంటే నేను నీకు అంతగా ముందుకొచ్చి నీ గురించి పట్టించుకున్నాను, కానీ నిన్నటి ఎపిసోడ్లో నువ్వు నన్ను నామినేట్ చేసావు అంటే ఒక పాయింట్ చెప్తాడనమాట మణికంఠ నాగార్జున గారి వీకెండ్ ఎపిసోడ్ జరుగుతున్నప్పుడు. సో ఆ విషయంలో హర్ట్ అయిన ఆదిత్య ఓం, నువ్వు నన్ను నామినేట్ చేసావు గతంలో కూడా, నేను నీకు ఒక సపోర్ట్ లాగా ఉంటే కాబట్టి నాకు నీ వైపు నుంచి పాజిటివ్ వైపు రావట్లేదు, నేను నిన్ను నామినేట్ చేస్తున్నాను అంటాడు. సేమ్ మణికంఠ కూడా అదే చెప్తాడు, అన్న మీరు అసలు వినట్లేదు, నేను చెప్పేది వినండి. ఇక్కడ మనకి కామన్గా అర్థమవుతుంది ఏంటంటే, ఇప్పుడు మనం ఎవరికన్నా ఒక హెల్ప్ చేస్తే లేకపోతే ఎవరినైనా ఓదార్చాం అనుకోండి, వాళ్ళు తిరిగి మనకి మంచి చేస్తేనే వాళ్ళు మంచి వాళ్ళు అయినట్లు కాదు కదా. మన మంచితనం మనం వెళ్ళాము, వాళ్ళు లోలో ఉన్న టైంలో కొంచెం సపోర్ట్ ఇచ్చామని అనుకోవచ్చు. ఆ థియరీ అన్నది నాకు ఇక్కడ ఎస్పెషలీ ఆదిత్య గారు అలా మాట్లాడడం ఒక ఏజ్ వచ్చిన తర్వాత కరెక్ట్ అని అనిపించలేదు. సో దట్స్ ఇట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి నైనిక వస్తుంది అనమాట. నైనిక ఏమో ఫస్ట్ సోనియా నామినేట్ చేస్తుంది అండ్ నెక్స్ట్ ప్రేరణ నామినేట్ చేస్తుంది. బేసికల్గా నైనిక ఇస్ అ స్మాల్ గర్ల్, యంగెస్ట్ గర్ల్ ఇన్ ది హౌస్. సో తనకి మెచ్యూరిటీ లెవెల్స్ ఫస్ట్ చూసినప్పుడు చాలా మెచ్యూర్డ్ అని అనుకున్నారు, కాకపోతే షీ ఈజ్ అ చైల్డ్. సో అంతకంటే మెచ్యూరిటీ ఎక్స్పెక్ట్ చేయడం కూడా ఐ డోంట్ థింక్ దట్ విల్ హ్యాపెన్ ఇన్ ది బిగ్ బాస్ హౌస్. అది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసి తను సోనియాని నామినేట్ చేస్తూ చెప్పిన రీజన్, సోనియా గారు మీరు అసలు కేక తోపు, మీరు అసలు ఫస్ట్ సూపర్ డూపర్ కంటెస్టెంట్ అని అనుకున్నాను, కాకపోతే తర్వాత మీరు అసలు జీరో అయిపోతున్నారు,
మీరు డిఫెండ్ చేస్తున్న పాయింట్స్ కానీ, మీరు గేమ్లో చూపిస్తున్న ఇంట్రెస్ట్లు కానీ, మీ యొక్క పార్టిసిపేషన్ కానీ ఇట్ ఈస్ లైక్ జీరో, కాబట్టి నేను మిమ్మల్ని నామినేట్ చేస్తున్నాను అని చెప్పించుకుంటూ ఉంటుంది అనమాట. దానికి సోనియా డిఫెండ్ చేసుకుంటూ మాట్లాడింది ఏంటంటే, మనకు తెలుసు సోనియాలో షీ హ్యాస్ ఎక్సలెంట్ అడ్వకేటరీ స్కిల్స్ అనమాట. సో సోనియా చెప్పింది ఏంటంటే, ఇదిగో నేను దొంగతనం చేశా, కానీ నేను వచ్చి నీ టీంకి చెప్పా కదా, ఇదిగో జాగ్రత్తగా ఉండండి, ఫుడ్ సరిపోయట్లేదు అని హింట్ ఇచ్చినా సరే నువ్వు సప్పగా కూర్చున్నావు అక్కడ, కాబట్టి నీకు అర్హత లేదు. సో నువ్వు నన్ను పాయింట్అవుట్ చేయడం కాదు, ఒక క్లాన్ చీఫ్గా నీకు హింట్ ఇచ్చినా నీ టీంని సపోర్ట్ చేసుకోవడం, ప్రొటెక్ట్ చేసుకోవడం నీకు చేత కాలేదు అనేసరికి సరే 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 అని వాళ్ళిద్దరు వెళ్ళిపోతారు అనమాట. అక్కడితో అయిపోతుంది. నెక్స్ట్ ప్రేరణని నామినేట్ చేస్తుంది. ప్రేరణని నామినేట్ చేస్తూ నైనిక ఇచ్చిన రీజన్ ఏంటంటే, నువ్వు ఎవ్రీ రౌండ్ సంచాలకుగా కొత్త డెసిషన్స్ తీసుకుంటూ ఉన్నావు, కొత్త రెజల్యూషన్స్ పెట్టావు, అంటే నీకే అక్కడ క్లారిటీ లేదు, సిచ్యువేషన్కి తగ్గట్టుగా నువ్వు నీ రూల్స్ని మార్చేసావు, కొత్త యాడ్ చేసేసరికి మొత్తం మెస్ అయింది. సో యాజ్ అ సంచాలక్ నువ్వు ఫెయిల్ అవుతావు అని చెప్తుంది. దానికి యాక్చువల్లీ ప్రేరణ డిఫెండ్ చేసుకునే విధానం కూడా ఇట్ ఈస్ రైట్, బికాజ్ ఎస్ సంచాలకుగా డెఫినెట్లీ ఫెయిల్ అయింది అన్నది పక్కన పెడితే, సెకండ్గా పాపం ప్రేరణ ఇంటెన్షన్ ఏంటంటే అక్కడ ఎవరిని అన్ఫేర్ చేయొద్దు, ఎవరిని యూనో వాళ్ళతో హార్ష్గా ఉన్నట్టు ఉండకూడదు, అందరినీ కన్విన్స్ చేద్దాం, అందరి పాయింట్స్ తీసుకుందాం అని అనుకుంది. బట్ ఒక లీడర్గా ఒక డెసిషన్ తీసుకున్నప్పుడు యూ హ్యావ్ టు స్టిక్ ఫర్ ఇట్. అన్నీ ఆలోచించి ఒక డెసిషన్ తీసుకోవాలి, డెసిషన్ తీసుకుంటే స్టిక్ అయి ఉండాలి. ఇది కదా మనం జనరల్గా ఒక లీడర్ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది. ఆ క్వాలిటీస్ యాజ్ అ సంచాలక్ ప్రేరణ ఫెయిల్ అయింది కాబట్టి షీ ఆల్సో యాక్సెప్టెడ్. అండ్ చెత్త పోయించుకుంటూ క్యూట్గా, లాస్ట్ వీక్ చెత్త బుట్టలోంచి బాటిల్ తీసినందుకు నన్ను సీత నామినేట్ చేసింది, ఈరోజు అందరూ కలిసి నా మీద జెత్తేస్తున్నారు అన్నది, అది కొంచెం అయ్యో పాపం ప్రేరణ అని అనిపిస్తుంది మనకి. సో ఇక్కడితో అది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ యష్మి వస్తుందన్నమాట. యష్మి వచ్చేసి తను ఫస్ట్ నాగమణికంఠ అని నామినేట్ చేస్తుంది. ఇందాక నేను చాలా క్లియర్గా చెప్పాను కానీ మళ్ళీ ఇది ఎక్స్ప్లెయిన్ చేయట్లా. నాగమణికంఠ బేసికల్గా ఒక ఫ్రెండ్ అని యష్మితో ఉంటూ తనని మోసం చేశాడు అన్న ఇంప్రెషన్లో ఉంటుంది యష్మి. కాబట్టి నాగమణికంఠని నామినేట్ చేస్తూ, ఇప్పుడే కాదు సీజన్ మొత్తం నేను నిన్ను నామినేట్ చేస్తాను, బికాజ్ నాకు నువ్వు నచ్చలేదు, నువ్వు ఫేక్ అని అనిపిస్తున్నావు అని అంటుంది. దానికి నాగమణికంఠ చెప్పిన రీజన్, ఫ్రెండ్షిప్పే బిగ్ బాస్ హౌస్లో, రిలేషనే, టాస్కులే, నామినేషన్లే, ఒకటి ఇంటర్ఫియర్ అన్నది అవ్వదు, నేనైతే చెయ్యను, కాబట్టి దిస్ ఈజ్ మీ అని అంటాడు. బేసికల్గా నాగమణికంఠ చెప్పింది రైటే, ఫ్రెండే, తప్పు చేస్తే ఫ్రెండ్నైనా నామినేట్ చేయాలి. కానీ ఈ విషయంలో యష్మి పట్ల తను నామినేట్ చేయడం అన్న రీజన్ ఇస్ నాట్ ఎట్ ఆల్ యాప్ట్ అని అనిపించింది నాకు. ఎందుకంటే నిజంగా అక్కడ ఇప్పుడు మనం బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చి మాట్లాడాక మన ఫ్రెండ్ తప్పు చేస్తే కూడా మన ఫ్రెండ్ని సపోర్ట్ చేస్తాం అందరి ముందర, కానీ పక్కకు తీసుకెళ్ళి అరే ఇది మంచి ఇది చెడు అని చెప్తాం. దిస్ ఇస్ ది యాక్చువల్ ఎసెన్స్ ఆఫ్ ఫ్రెండ్షిప్ అని అనుకుంటాం. కానీ ఫ్రెండ్ని ఊరుకునే తీసుకొచ్చి బయటపడేస్తే అది జెన్యూన్గా అనిపించదు కదా. సో నాకు వీళ్ళిద్దరి మధ్యలో కూడా అదే అనిపించింది. బట్ స్టిల్ ఎవరి థియరీస్ వాళ్ళవి, ఎవరి గేమ్ ప్లాన్ వాళ్ళవి, అందులో మనం కామెంట్ చేసేది ఏం లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి నైనికాని నామినేట్ చేస్తుంది. నైనికాని కూడా షీ టోల్ ద సేమ్ రీజన్ అనమాట. ఒక క్లాన్ చీఫ్గా నువ్వు ఫెయిల్ అయ్యావు, ఏదైతే యష్మికి చెప్పడం జరుగుతుందో అందరూ నైనికా కూడా అదే, ఒక క్లాన్ చీఫ్గా నువ్వు ఫెయిల్ అయ్యావు. ఇక్కడ వీళ్ళిద్దరికీ ఒక పాయింట్ చెప్పాలి ఏంటంటే, యష్మి ఏమో క్లాన్ చీఫ్గా గెలిచింది కాబట్టి గెలిచిన టీంకి ఎప్పుడూ ఒక అడ్వాంటేజ్ ఉంటుంది. సో ఓడిన టీంతో పనులు చేయించుకునే విధానంలో అసలు ఏ పనులు సరిగ్గా చేయకపోతే క్లాన్ చీఫ్గా నువ్వు మీ టీం చేత పనులు చేయించడంలో విఫలమయ్యావు ఈజ్ వాట్ షీ మెంట్ దేర్, విచ్ ఈస్ వెరీ యాప్ట్ ఫర్ ద సిచ్యువేషన్ అని చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ నబీల్ వస్తాడు. నబీల్కి మనకి తెలుసు ఆల్రెడీ అయిన టాస్క్లో సంచాలక్ విషయంలో నబీల్ ఇస్ వెరీ 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 అన్హ్యాపీ అండ్ ఆల్సో క్లాన్ చీఫ్. ఇప్పుడు సపోజ్ 2 టీమ్స్ గేమ్ ఆడుతున్నాయి, మనం ఒక గేమ్లో ఉన్నాము, ఒక టీంలో ఉన్నాము, ఆ టీం ఓడిపోతుందని అనుకుందాం. ఆ మూమెంట్లో మనం ఓడిపోతున్నాము అన్న బాధతో పాటు పక్కనున్న టీం వాళ్ళు ఎస్ ఓడిపోవాలి ఇట్లా ఎక్కువ యాక్షన్స్ చేస్తుంటే మనం ఎక్కువ పర్సనల్గా తీసుకొని ఫీల్ అవుతాము. అరే అక్కడ గెలుపు ఓటములు స్పోర్టివ్గా తీసుకోవాలన్నది పక్కన పెడితే, నిజంగా మొన్న టాస్క్లో నబీలు ఫర్ అ ఫ్రాక్షన్ ఆఫ్ అ సెకండ్ సాక్స్ వెనక్కి వెళ్ళింది అంతే, తను కావాలని పెట్టలేదు. కాబట్టి నబీల్ మిస్టేక్ లేదనే చెప్పొచ్చు. ఇన్ఫ్యాక్ట్ అందరినీ సపోర్ట్ చేయడానికి, ఎవరిని హర్ట్ చేయకుండా ఒకవేళ డెసిషన్ కనుక నిజంగా ప్రేరణ తీసుకునే ఉంటే యాజ్ అ సంచాలక్, షీ షుడ్ హ్యావ్ కన్సిడర్డ్ ఫర్ నదర్ టైమ్ నబీల్ విషయం అని నాకు కూడా అనిపించింది. కాబట్టి క్లాన్ చీఫ్గా రెచ్చగొట్టి లైన్ దాటి మరి ఓవర్గా ఆ బాడీ లాంగ్వేజ్ అట్లా అంతా చేయడం యష్మి విషయంలో నాకు నచ్చలేదు, క్లాన్ చీఫ్ అయింది. అండ్ సెకండ్ థింగ్, ప్రేరణ యాజ్ అ సంచాలక్ నాకు ఫెయిల్ అయింది కాబట్టి దిస్ ఇస్ హౌ ఇట్ గోస్ అని. కాకపోతే అసలు బిగ్ బాస్ హౌస్లోనే బేసికల్గా డ్రామా వేరే లెవెల్లో ఉంటుంది. ఇట్లా ఉంటే ఎవరో చూడరు, కెమెరా స్పేస్ రాదు మనకి,
అలా కొంచెం చంకీగా ఫంకీగా చేస్తుంటే మనకు కొంచెం ఒక స్పేస్ వస్తుందన్నమాట. కాబట్టి అలా ఫిక్స్ అయిపోయాడు ఏమో మొత్తానికి నబీల్. నిన్న నబీల్ బాడీ లాంగ్వేజ్ కానీ వెట్టకారం కానీ పాపం తను ఫీల్ అయ్యాడు కాబట్టి అంత వెట్టకారం బయటకు వచ్చిన ఏది ఎలా చూసుకున్నా సరే నబీల్ అయితే మాత్రం నిన్న భలే చేశాడు అని అనిపించింది. అండ్ నెక్స్ట్ పృథ్వీ వస్తాడు. పృథ్వీ వచ్చేసి నామినేట్ చేసింది ఫస్ట్ సీతని అండ్ తర్వాత నైనికాని. సో పృథ్వీ చెప్పిన రీజన్ ఇందాక కనుక మనం అబ్జర్వ్ చేస్తే సీత రావడం పృథ్వీ నామినేట్ చేస్తుంది. ఐ ఫౌండ్ హర్ ఆర్గ్యుమెంట్ మచ్ మోర్ జెన్యున్ రాదర్ దాన్. ఇప్పుడు ఎలా ఉంటుందంటే హౌస్లో మనకి వేరే ఆప్షన్స్ ఉన్నా సరే మనల్ని నామినేట్ చేసిన వాళ్ళని మనం నామినేట్ చేస్తాం అన్న ఒక ఫీలింగ్లోనే వెళ్తాం ముందుకి. సో పృథ్వీ నామినేట్ చేసింది సీత. సో సీతను ఫస్ట్ నామినేట్ చేస్తాడు. ఇక్కడ తను చెప్పిన రీజన్ ఏంటంటే ఇప్పుడు పృథ్వీలో అగ్రెషన్ ఎక్కువ ఉంది అని చెప్పి సీత నామినేట్ చేస్తుంది. అంటే కోపం, అగ్రెసివ్. పృథ్వీ చెప్పిన రీజన్ ఏంటంటే నాలో అగ్రెషన్ ఉంటే నీలో ఎమోషన్ ఉంది, నువ్వు అసలు ఈ హౌస్కే పనికిరావు, నువ్వు చాలా వీక్, ఎమోషనల్ అయిపోతూ ఉంటావు, ఏడుస్తూ ఉంటావు. ఇప్పుడు నీదైతే ఎమోషన్, నువ్వు ఏడవడం అంటే అది పెద్ద ఎమోషన్ అని పెద్ద మాటలు మాట్లాడుతున్నావు. మరి నా అగ్రెషన్ ఏమో నా లూజ్ మోషనా? అదే ప్రాస కోసం ట్రై చేస్తాడు కానీ అక్కడ అసలు పిచ్చ కామెడీ అనిపించింది నాకు. బేసికల్గా సీత ఏడిస్తే సీతకే ఎఫెక్ట్ అవుతుంది. సీత కాన్సెప్ట్ డల్ ఉంటుంది, సీత గేమ్ కొంచెం అబ్బా అనిపిస్తుంది, మళ్ళీ షీల్ గెట్ అప్, షీల్ స్టాండ్ అప్ అండ్ షీల్ ఫైట్ ఫర్ హర్ గేమ్. కానీ అగ్రెసివ్గా ఉండడం వల్ల అవతల వాళ్ళు హర్ట్ అవుతారు. చూసేవాడికి ఏంటి తను ఇంత ర్యాష్గా మాట్లాడుతున్నాడు అని అనిపిస్తుంది, ఒక ఒపీనియన్ ఫామ్ అవుతుంది. సో డెఫినెట్లీ ఎమోషన్ ఇఫ్ ఇట్ ఇస్ అ పార్ట్ ఆఫ్ అ గేమ్, అగ్రెషన్ ఈజ్ నాట్ అ పార్ట్ ఆఫ్ అ గేమ్ ఇస్ వాట్ ఐ ఫెల్ట్ టు. అదే రీజన్ చెప్తాడు. సో పృథ్వీ నెక్స్ట్ నైనికాని. నైనికా వచ్చిందంటే సీన్ మీదకి ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ పృథ్వీ బిలాంగ్స్ టు యష్మి క్లాన్ కాబట్టి నైనికా టీము పనులు సరిగ్గా చేయలేదు అని నామినేట్ చేస్తాడు. కానీ ఇక్కడ పృథ్వీ పరంగా కనుక మాట్లాడితే గెలిచాం కదా, బిగ్ బాస్ టాస్కులు చేయించుకోమన్నాడు కదా అని చెప్పి నేను బాత్రూమ్కి వెళ్ళొస్తాను, మీ టీం వాళ్ళు వచ్చి ఫ్లష్ కొట్టాలి అంటే అది కుదరదు కదా. నేను ఇందాకటి నుంచి ఒకటే చెప్తున్నా, గేమ్ అనేది బిగ్ బాస్ హౌస్లో అందరూ ఆడడానికే వస్తారు. కానీ ఎలా ఆడతాము, ఆడే విధానంలో మన పర్సనాలిటీ ఎలా బయటికి ఎక్స్పోజ్ అవుతుంది ఈజ్ వాట్ మ్యాటర్స్. సో పృథ్వీ అంత హార్ష్ పనులు, చాలా రూడ్గా ర్యాష్గా, జస్ట్ మేము గెలిచాం కాబట్టి ఓడిపోయిన వాళ్ళు మేమేం చెప్తే అది చేయాలి అంటే ఇది కరెక్ట్ అనిపించలేదు నాకు కూడా. సో దట్స్ ఇట్ అబౌట్ పృథ్వీస్ నామినేషన్. అండ్ నెక్స్ట్ కమ్స్ సోనియా అనమాట. సోనియా వచ్చేసి ఫస్ట్ నైనికాని నామినేట్ చేస్తుంది అండ్ నెక్స్ట్ యష్మి నామినేట్ చేస్తుంది. నైనికాని నామినేట్ చేసినప్పుడు తను చెప్పే రీజన్ కూడా నాకు ఎక్కలేదు. బికాస్ సోనియా ఏంటంటే చిన్న పాయింట్ని తీసుకొని దాన్ని పెద్దగా సాగదీసి లాగుతూ ఒక నెగిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తుంది. బట్ యెస్టర్డే షీ ఫెయిల్డ్ ఇన్ కేస్ ఆఫ్ నైనికా ఇస్ వాట్ ఐ ఫెల్ట్. ఏంటంటే నైనికా చాలా ఓవర్ కాన్ఫిడెంట్, క్లాన్ చీఫ్గా పనికి రాలేదు, టీమ్ మెంబర్స్ చేత చేయించుకోలేదు, ఈ రకంగా చెప్తూ వస్తుంది అనమాట. అండ్ అందరికీ చాలా లీనియన్స్ ఇచ్చేస్తుంది, వెరీ వీక్ అని చెప్తూ వస్తుంది. బేసికల్గా నైనికా క్లాన్ చీఫ్గా ఫెయిల్ అయిన మాట వాస్తవమే. మేబీ తన ఎక్స్పీరియన్స్ సరిపోయేది, ఆర్ మేబీ తను ఇంకొంచెం ఎఫర్ట్స్ పెట్టుండాలి, ఆర్ టీమ్ మేనేజ్మెంట్ సరిగ్గా కుదరలేదు, అంతవరకు ఫైన్. కానీ ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే నైనికా యాజ్ అ క్లాన్ చీఫ్ అందరూ నామినేషన్ చేస్తున్నారు కాబట్టి నేను నామినేషన్ వేయడం అన్నది పక్కన పెడితే, బేసికల్గా నైనికాతో ఏమైనా ఇష్యూ ఉన్నప్పుడు ఆ రోజే మాట్లాడేసి ఉంటే ఇట్ వుడ్ హ్యావ్ బిన్ ఫైన్. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే నైనికా కంటే ఇంకా బ్యాడ్గా లాస్ట్ వీక్ పర్ఫామ్ చేసిన వాళ్ళు ఉన్నారు అక్కడ. సో అంత లా పాయింట్స్ తీసుకొని మాట్లాడేటప్పుడు నైనికా కాకుండా ఇంకెవరైనా అయ్యుంటే అదే మనం చూసే వాళ్ళకి మనకు అనిపిస్తుంది. కానీ బట్ బేసికల్గా ఒక నామినేషన్ వేసినప్పుడు వాళ్ళు ఎంచుకున్న పర్సన్ ఏంటి, వాళ్ళు చెప్తున్న రీజన్ ఏంటి అన్నది డెఫినెట్లీ చూసేవాడికి ఒక ఒపీనియన్ ఫామ్ అవుతుంది నామినేట్ చేసే వాళ్ళ మీద కూడా. సో దట్స్ వాట్ ఐ ఫెల్ట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి యష్మి విషయంలో మాత్రం అసలు యష్మి డిఫెండ్ చేసుకున్న విధానం నిన్నటి ఎపిసోడ్కి ఇస్ లైక్ హైలైట్ అనిపించింది. బేసికల్గా హౌస్లో ఇద్దరు విపరీతంగా ఆర్గ్యూ చేస్తారు, విపరీతంగా సాగదీస్తారు, విపరీతంగా రచ్చ రంబోలా చేసేస్తుంటారు. అందులో యష్మి ఒకళ్ళు అండ్ సోనియా ఒకళ్ళు. కానీ వీళ్ళిద్దరికే టగ్ ఆఫ్ వార్ పడేసరికి డెఫినెట్లీ ఏం రీజన్స్ చెప్తారా అని వెయిట్ చేయాల్సిన వాళ్ళలో నేను కూడా ఉన్నాను అనమాట. సో యష్మిని నామినేట్ చేస్తూ తను చెప్పిన రీజన్స్, నువ్వు లక్తో చీఫ్ అయ్యానన్నావు, నువ్వే ఒప్పుకున్నావు. అది మైక్రో మేనేజ్మెంట్ విషయంలో నేను 100% నీ మీద వచ్చిన ఆ ఎలిగేషనే సపోర్ట్ చేస్తా. బికాస్ బాత్రూంలో హెయిర్ దగ్గర నుంచి నువ్వు ఆ రోజు చీఫ్ అయిన తర్వాత అసలు నెక్స్ట్ యష్మి లాగా బిహేవ్ చేయడం స్టార్ట్ చేసావు. సో అంతలాగా నీ ఇంటర్ఫియరెన్స్ అక్కర్లేదు. అండ్ నువ్వు పాజిటివ్గా ఉంటే గేమ్ అంతా పాజిటివ్గానే ఉంటుంది, లేకపోతే నువ్వు పిచ్చెక్కిపోయినట్లు అయిపోతుంటే నువ్వు అసలు యూ కాంట్ సీ ది అదర్ సైడ్
సైడ్ ఆఫ్ ద కాయిన్ అన్నట్లుగా మాట్లాడుతుంది. బేసికల్గా ఇక్కడ సోనియానే ప్రతిదానికి నెగిటివిటీ స్ప్రెడ్ చేసి నెగిటివ్ యాంగిల్లో ఆలోచించి తను యష్మిని ఇదే పాయింట్ చెప్పడం నాకు అసలు నా పర్సనాలిటీకి నేను రివర్స్ మాట్లాడుతున్నట్లు ఉంది అని అనిపించింది నాకు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కుక్కర్ విషయం ఉంది, ఆ రోజు బేబక్కతో జరిగిన గొడవ 100% అది ఎక్స్టెండ్ చేయాల్సిన పాయింటే కాదు. నెక్స్ట్ ఆరెంజెస్ విషయంలో శేఖర్ భాషతో అయిన డిస్కషన్ అది కూడా ఎక్స్టెండ్ చేయాల్సిందే కాదు. దాని తర్వాత బ్రెడ్ విషయం ఉంది, బ్రెడ్ విషయం కూడా అంత సాగదీసి రచ్చ చేయాల్సిన విషయమే కాదు. సో ఇలాంటి పాయింట్స్ అన్నీ ఉంచుకొని ఒక చిన్న పాయింట్ని పట్టుకొని నువ్వు నెగిటివ్గా ఉన్నావు, నువ్వు పాజిటివ్గా ఆలోచించు అని చెప్పడం నువ్వు చేసిందంతా నెగిటివిటీయే కదా అని అనిపించింది. ఈ పాయింట్లు అన్నీ యష్మి మాట్లాడేసరికి కరెక్ట్ టైంకి మాట్లాడుతోంది యష్మి అన్న ఒక పాయింట్ నాకు అనిపించింది. అందులో భాగంగా ఇప్పుడు నువ్వు కూడా నా క్లానే కదా, నువ్వు అబ్బాయి గురించో నిఖిల్ గురించో లేకపోతే పృథ్వీ గురించో చూపించే ఇంట్రెస్ట్ ఇవన్నీ దాని మీద కాకుండా గేమ్ పరంగా మాట్లాడుంటే, గేమ్ పరంగా నువ్వు ఇంట్రెస్ట్ చూపించి గేమ్ పరంగా నువ్వు నాకు ఎస్ రాంగ్ అని ఆ రోజే చెప్పుంటే ఐ వుడ్ హ్యావ్ రెస్పెక్టెడ్ యూ. అమ్మ ఇప్పుడు ఈమె ఏం డిస్కషన్ పెడుతుందిరా బాబు అని నేను భయపడేదాన్ని. నాతో ఏ రోజు నువ్వు అలాంటి పాయింట్లు మాట్లాడలేదు, డైరెక్ట్గా అవన్నీ తీసి నామినేషన్ లో మాట్లాడుతుంటే అసలు అనవసరం సోనియా, ఇంకా అసలు నేను నీతో మాట్లాడను అది ఇది అని చెప్పి ఏడుస్తుంది. ఇక్కడ మనకి ఒక చిన్న పాయింట్ జరుగుతుందనమాట. అదేంటంటే పేరెంట్స్ విషయం ఏదో టాపిక్ వచ్చినట్లుంది, సోనియా తీసుకొచ్చినట్లుంది. సో మా ఇంట్లో పేరెంట్స్ అట్లా పెంచలేదు సంథింగ్ అది మనకు చూపించలేదు. ఈ పాయింట్ గురించి డెఫినెట్లీ నాగార్జున గారు వీకెండ్ ఎపిసోడ్లో మాట్లాడతారేమో అన్నది నా ఒపీనియన్. ఎందుకంటే లాస్ట్ వీక్ జరిగిన ఎపిసోడ్లో ఎస్పెషల్లీ విష్ణుప్రియకి తనకి మధ్యలో ఈ పేరెంట్స్ టాపిక్ ఫ్యామిలీ టాపిక్ వచ్చినప్పుడు నువ్వు అలా మాట్లాడి ఉండకూడదు కదా, స్టాప్ ఇట్ సోనియా అని నాగార్జున గారు చాలా సీరియస్గా చెప్పారు. చెప్పిన తర్వాత కూడా మళ్ళీ ఆ టాపిక్ ఇప్పుడు తీసుకురావడం అనవసరం. అండ్ ఏం జరిగిందో మొత్తానికి తెలియదు కానీ జస్ట్ నామినేట్ చేస్తే యష్మి ఏడ్చే టైప్ అయితే కాదు. యష్మి కూర్చొని బోర్ని ఏడుస్తుంటే సారీ అన్న మాట చెప్పదు, బట్ దగ్గరికి వచ్చి హగ్ చేసుకొని ఐ టేక్ ఇట్ అని చెప్తున్నాను. నువ్వు ఏమన్నాను నేను యాక్సెప్ట్ చేస్తాను. బేసికల్గా సోనియా మెంటాలిటీకి ఒక మాట అన్న తర్వాత తను వెనక్కి వెళ్ళి తిరిగి మళ్ళీ ప్యాసిఫై చేయదు. అలా కాకుండా యష్మి దగ్గరికి వెళ్ళి తను అనాల్సినవన్నీ అనేసిన తర్వాత హగ్ చేసుకొని మళ్ళీ ఓదారుస్తూ నువ్వేమన్నా సరే నేను యాక్సెప్ట్ చేస్తా అంటే వెంటనే ట్రిగ్గర్ అయిందేమో సోనియాకి, మళ్ళీ నాగార్జున గారు నన్ను పాయింట్అవుట్ చేస్తారేమో అని. ఎందుకైనా మంచిది ఆ గోలను అవాయిడ్ చేయడానికి నేను వెళ్ళి బేసికల్గా తనతో మాట్లాడేస్తే ఓ పని అయిపోతుంది కదా అని అనుకుందో ఏమో మొత్తానికి. సో ఈ రకంగా తన దగ్గరికి వెళ్ళి మాట్లాడడం జరుగుతుందన్నమాట. దీంతో నామినేషన్స్ ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది. వీళ్ళలో ఎవరుంటారో ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారో అన్నది నామినేషన్స్లో ఉన్న వాళ్ళ ఆట తీరు ఇవాళ నుంచి ఏ రకంగా ఉంటుందో, టాస్క్లు ఏ రకంగా పర్ఫామ్ చేస్తారో, మధ్యలో గొడవలు వస్తే ఏ రకంగా హ్యాండిల్ చేస్తారో ఈ అంశాలన్నీ విల్ బి డిసైడింగ్. అండ్ టాస్క్లు ఆడుతున్న తర్వాత మనం కూడా మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాము. ఎవరెవరు ఏ రేంజ్లో ఉన్నారు, వాళ్ళ నామినేషన్స్ యొక్క ఇంపాక్ట్ ఓటింగ్లో ఎలా ఉంది అన్న అంశాల గురించి కూడా డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. దాట్స్ ఆల్ ఫర్ టుడేస్ ఎపిసోడ్. సీ యూ సూన్. Take care. Bye-bye.